ఒక చిన్న అప్డేట్ వీడియో అనమాట. ఇలా డోర్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్ గెస్ట్ రూమ్‌లో వస్తుంది. అండ్ కొంచెం వర్క్ అనేది డిలే అవుతుంది. బికాజ్ ఇక్కడ మీకు ఈ ప్యానెల్ చూపిస్తున్నాం కదా! టీవీ యూనిట్ ప్యానెల్. అక్కడ ఏం జరిగిందంటే దాని వెనకాలే వాష్‌రూమ్ ఉంది. సో, అక్కడ వీళ్ళు కార్పెంటర్స్ డ్రిల్ చేసేటప్పుడు చిన్నగా కొంచెం వాల్ థిక్‌నెస్ తక్కువగా ఉండేసరికి వెనకాల ప్లంబింగ్‌ది ఇష్యూ వచ్చిందనమాట. పైప్‌కి క్రాక్స్ పడ్డాయి. సో, ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ ప్లంబర్స్ దొరకట్లేదనమాట. బయట నుంచి తీసుకొద్దామంటే కొంచెం వాళ్ళకి ఆ లైన్స్ అన్నీ కరెక్ట్‌గా తెలీదు కదా అని జస్ట్ వెయిట్ చేస్తున్నాం. లెట్స్ సీ. అండ్ ఇక్కడి యూజ్డ్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకునే దగ్గర పైన ఒక హ్యాంగర్ ఉంటది. దాన్ని తీపిచ్చాలనుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఒక ఎక్స్‌ట్రా షెల్ఫ్ పెట్టారు. బికాజ్ అదుంటే బట్టలు అసలు హ్యాంగ్ చేస్తే లెంతే సరిపోదు కదా! అందుకని అది కట్ చేయమన్నామనమాట. బికాజ్ అది ఫెవికాల్‌తో ఫిక్స్ చేసేసరికి అది తీరని రాట్లేదన్నారు. సో, లామినేట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. డోర్స్ కూడా ఫ్యాక్టరీది అయిపోయిందనమాట. ఇక్కడంతా లామినేట్ కూడా స్టిక్ చేశారు ఇప్పుడు. నేను మళ్ళీ అది వీడియో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక మెష్‌ది వెజిటబుల్ బాస్కెట్ పెట్టాలనుకుంటున్నాను. సో, దట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ వెజిటబుల్స్. బికాజ్ విక్కర్ బాస్కెట్స్ నాకు అసలు ఆ యాక్సెస్ అంత కంఫర్ట్ అనిపించదనమాట. సో, అక్కడ విక్కర్ బాస్కెట్స్ పెట్టేస్తున్నాననమాట. సారీ, మెష్ డోర్స్ లాంటిది పెట్టిస్తున్నాను. సో, పనైతే చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. బట్ ఆ ప్లంబింగ్ దానివల్ల డిలే వచ్చిందనమాట. అదే అన్నీ మంచిగా జరిగిపోతున్నాయి ఏంటా అనుకున్నాను. సో, ఏదో ఒకటి బ్రేక్ పడాలి గదా! అదనమాట. సో, ఇది కూడా మమ్మీ వాళ్ళ బెడ్‌రూమ్ అనమాట. మాస్టర్ బెడ్‌రూమ్.